హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడైతే పొద్దున్నే భోగి మంట వేశారు. ఇంకా భోగి మంట దగ్గర అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే హరిదాస్ వచ్చారు. ఇదివరకైతే నడుచుకొని వచ్చేవారు, కానీ ఇప్పుడు ఇళ్ళు ఎక్కువ అవటం వలన వాళ్ళు కూడా బళ్ళు మీద వస్తున్నారు అనమాట. పండక్కి ఇంకా అక్కాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇంకా రాహుల్ ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని చెప్పి వాడిని తీసుకొని ఇంకా చెల్లాళ్ళు కూడా మాతోటి కలిసి వస్తామని అంటే ఇంకా అందరం కలిసి అక్కాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వచ్చేసరికి చాలా పొద్దుపోయింది అనమాట. దారంతా కూడా చాలా చలేసింది. ఇంకొచ్చేసరికి ఇక్కడ చలిమంట కింద వేస్తాం. ఇంకా అందరం కూడాను చలిమంట దగ్గర కూర్చున్నాము. అక్కాళ్ళ ఊళ్ళోని కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడైతే ఇది సంక్రాంతి రోజు పొద్దున్నే అనమాట. చూసారా మంచంతా ఎంతలాగా ఉందో అసలు. బయటకు వద్దామంటే కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత ఇక్కడైతే బావగారిని కొంచెం చలిమంట వేయమని పిల్లలు అడిగితే ఇక్కడైతే చలిమంట వేస్తున్నారు. ఇంకా అక్క అయితే వాకిలి తుడిచేసి పేడ కళ్ళాపి వేద్దామని చెప్పి ఇక్కడైతే పేడ నీళ్ళు కలుపుతుంది. అక్కకి ఫస్ట్ నుంచి కూడాను పేడ కళ్ళాపు అలవాటండి. ఇంకా పండగ పూట కూడాను చక్కగా రంగులతో ముగ్గులు పెట్టుకుంటే పేడ కళ్ళాపు వేసుకొని చాలా అందంగా ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే చాలామంది పేడ కళ్ళాపు బదులు పసుపు కూడా కలిపేసుకొని కళ్ళాపు వేసుకుంటున్నారు అందంగా ఉంటుందని చెప్పి. అందదో ఇక్కడైతే ఇవన్నీ కూడా పసుపు కొమ్ముల చెట్లు అంటండి. వీటిని ఒక కొమ్ము వేసినా కూడా చాలా చెట్లు వస్తాయంట. ఈ పసుపు కొమ్ములు తయారైనట్టు కూడాను ఇవి ఆకులు ఒళ్ళిపోతే పసుపు కొమ్ములు తయారైనట్టు అంట. వీటిని తీసి పేడలో ఉడకబెడితే తర్వాత ఆరబెట్టుకొని పసుపు కింద తయారు చేస్తారంట. వీటిని పచ్చి పసుపు ఇది ఇలాగా రాసుకున్నా మంచిదని అంటారు. ఇక్కడైతే అక్క కళ్ళాపి వేసిన తర్వాత కొంచెంసేపు ఆరనిచ్చాక ఇంకా చెల్లి అయితే ఇక్కడ ముగ్గు పెడుతుంది. చెల్లి ముగ్గులు బాగా పెట్టుద్దని చెప్పి ఇంకా ముగ్గు వేస్తుంది అనమాట. పిల్లలైతే కలర్స్ వేస్తామని చెప్పి కలర్స్ అన్నీ కూడా తీస్తున్నారు.
డ్రెస్ కొంచెం గుచ్చుకుంటుందని చెప్పి ఇంకా డ్రెస్ మార్చేసుకొని మామూలు డ్రెస్ వేసేసుకుంది. ఇంకా జుట్టు కూడా అల్లించేసుకుంటుంది అనమాట ఇక్కడైతే. ఇంకా తర్వాత అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వంట అయితే చేస్తున్నాము. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా భోంచేసేస్తే కొంచెంసేపు ఆడుకుంటారులే అని చెప్పి ఇంక ఇక్కడైతే భోజనం పెడుతున్నాము. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. నీ డబ్బు నోట్ చేయాలంట. మా మామగారు
ఇంకా పిల్లలు ఆడుకొని ఇంకా కొంచెంసేపు కూర్చొని మళ్ళీ తర్వాత ఆడుకోవచ్చులే అని చెప్పి వచ్చి కూర్చున్నారు. ఇంకా అక్క అయితే ఇక్కడ టీ పెట్టింది. ఇంకా రసగుల్లా తింటా టీ తాగుతున్నాము. ఓకేనండి, సంక్రాంతి రోజు బాగా సరదాగా గడిచిపోయింది మాకు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.